హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల నుంచి వీడియోస్ పెడతలేదండి. నా వర్క్ బిజీ ఉండటం వల్ల ఫార్మ్ వీడియోస్ చాలా చేయాలి. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఉంది గానీ, మనం ఫార్మ్ దగ్గర కూడా ఉండట్లేదు. నా వర్కు హైదరాబాద్ దగ్గరలో ఉంటది. పెబ్బేరు లొకేషన్ మీకు తెలుసు కదా! ఆ వర్క్ దగ్గర ఉండటం వల్ల నేను కాన్స్టెన్సన్‌గా వీడియోస్ పోస్టింగ్ చేయలేకపోతున్నా. అది మనం ఫార్మింగ్‌లో చాలా విషయాలు మారుతూ వస్తున్నాయండి. చాలా విషయాలు చెప్పాలి. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. చెప్తానండి మీకు క్లియర్‌గా. ఇంకొకటి ఫుడ్ ఛానెల్స్ స్టార్ట్ చేసుకున్నాను సార్. మనకెలాగో లైవ్ మనం వర్క్ జరిగే చోట ఈ డ్రై ఫిష్ బిజినెస్ వర్కే కాబట్టి, ఈ ఫిషింగ్ వర్క్ దగ్గరది ఫుడ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేసుకున్నా. కుకింగ్ ఛానెల్. ఈ చూడండి. ఎవరికైనా నచ్చితే చూడండి. అదే జీఎస్ఎన్ ఫుడ్ అండ్ ఫార్మ్ అని ఉంటది మన ఛానల్‌లో. ఎవరికైనా నచ్చి చూడాలనిపిస్తే ఖచ్చితంగా చూడండి సార్. ఓకే. అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి. ఎవరికైనా ఫుడ్ ఛానల్స్ ఫుడ్డీస్ సంబంధించి వీడియోస్ ఎవరైనా చూడాలనిపిస్తే చూడండి. నాకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. స్లోగా చేసుకుంటూ వెళ్తాను. నిన్నే ఫస్ట్ వీడియో అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనిపిస్తే చూడండి సరదాగా అంతే. ఫార్మింగ్ విషయాలు చాలా విషయాలు చాలా మారినాయి సార్. ఫార్మ్స్‌లో ఈ స్టాల్ ఫీడింగ్ దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది. కానీ మన టైం అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ మనం కేటాయించాల్సొస్తుంది. దాని విషయాలు క్లియర్‌గా ఇంకొక 2 మంత్స్ అయితే నా వర్క్ అయిపోద్దండి. నా వర్క్ అయిపోతే మళ్ళీ ఫ్లెక్సిబుల్‌గా దానిపైన ఉంటాం కాబట్టి మనం మీకు చాలా విషయాలు చెప్తాను. అంటే మనం లైవ్‌లో చూసిందో లేకపోతే మనం దాంట్లో ఆహ్, మన చెందిన అనుభూతిని మాత్రమే చెప్పడానికి నేను ఇష్టపడతానండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఏదైనా అబద్ధం చెప్పామనుకోండి సార్, ఆహ్, అది ఆటోమేటిక్‌గా తెలిసిపోద్దండి. ఎప్పుడైనా సరే నిజానికే వాల్యూ సార్. అందుకోసమనే నిజాన్ని మాత్రమే మనం మన వ్యక్తపరిస్తే దానికి వాల్యూ ఉంటది. అందువల్లే నేనెప్పుడు కూడా ఆహ్, లేనిది ఉన్నట్టు చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడే మైండ్‌సెట్ కాదు. దానివల్ల ఏంటంటే ఫార్మింగ్‌లోకొచ్చేవాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్ అయితే అంత ఈజీ ఏం కాదు. ఖచ్చితంగా మాత్రం వచ్చేవాళ్ళు మాత్రం మనం ఖచ్చితంగా టైం ఉండాలి సార్ ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండాలి. డబ్బు ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఫస్ట్ పాయింట్ డబ్బు. సెకండరీ టైము. మన టైం అనేది మనం ఖచ్చితంగా దాంట్లో మనం ఎక్కువ టైం మనం అక్కడ ఉండగలిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం కనిపించిందండి ఆ ఫార్మింగ్ ఫీల్డ్‌లో. ఇప్పుడు మేము మల్టిపుల్ బిజినెస్ ఎక్కడెక్కడో తిరిగి చేసుకునేవాళ్ళు ఏమవుతుందంటే ఒక 6 మంత్స్ 4, 5 మంత్స్ మనం దానిపైన కొంచెం గ్యాప్ వచ్చేస్తుందండి. ఆ గ్యాప్ రావటం వల్ల ఏంటంటే మనకి తీరని ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఇలాంటివి జరుగుతుంది. ఇది మంచి బొచ్చు ఫ్రై అండ్ కర్రీ. మంచి క్రేజీగా ఉంటది వీడియో ఇది. అయితే మనం స్టార్టింగ్ కదండీ కొంచెం ఆహ్, ఉంటాయి. ల్యా వీడియోస్ ఎడిటింగ్, కట్ చేయడం ఇవన్నీ కొంచెం తెలీదు కదా! ఫార్మింగ్ వీడియోస్ అంటే డైరెక్ట్ పెట్టేస్తాం. మన వర్క్ దగ్గర ఫిష్‌లే కాబట్టి నేచురల్ ఫిషింగ్ అండి ఇది. సరదాగా చేస్తున్నా. ఎవరైనా చూడాలనిపిస్తే చూడండి. ఫుడ్ బ్లాగ్స్ చూడాలి ఇంట్రెస్ట్ అనిపిచ్చి ఏదైనా చూడాలనిపిస్తే చూడండి. ఎందుకంటే మనమంతా షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ కదా! ఆహ్, ఓకే. ఇక్కడ నేచురల్ లొకేషన్స్ సార్ ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే సార్. ఉంటానండి. థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఓకే. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్.